Hi viewers, welcome to Markets at 12 noon. Details loki vellanite last half an hour back ippudiki chusukunnathe market still positive strength ni konsagistu trade avadam chustunnamo. Nifty 83 points positive ga 10673 వద్ద ట్రేడ్ అవుతుండగా Sensex 252 points positive ga 35290 వద్ద ట్రేడ్ అవుతోంది. And Bank Nifty విషయానికి వస్తే 80 points positive లో 26404 వద్ద ప్రెజెంట్ ట్రేడింగ్ ని కొనసాగిస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో స్టిల్ ఇంకా అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ అనేది కొనసాగడం చూస్తున్నాము. మేము లాస్ట్ ఫ్యూ డేస్గా ఏదైతే వీక్ ట్రెండ్ ఉన్నదో అది ఈ రోజుకి కొంత వరకు షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది సస్టైన్ అవుతున్నట్టు కూడా కనిపిస్తుందని అనుకోవచ్చు. అడ్వాన్సెస్ 1294గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 388గా ప్రెసెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. నిఫ్టీ గెయిన్స్ అండ్ లూజెస్లో కనుక చూస్తే హిందాల్కో 3.78%, టైటాన్ కంపెనీ 3.5%, గెయిల్ 3.21%, రిలయన్స్ 2.98%, టాటా స్టీల్ 2.95% చొప్పున పాజిటివ్ ధరలతో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక నిఫ్టీ లూజర్స్ లో కనుక చూసినట్లయితే టెక్ మహీంద్రా 2.63%, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 1.78%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.17%, M&M 1% అండ్ ఏషియన్ పెయింట్స్ 0.5% వరకు నెగిటివ్ ధరలతో ప్రెసెంట్ ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. ఇక కమోడిటీస్ కనుక చూసినట్లయితే గోల్డ్ 0.04% నెగిటివ్ గా 30,496 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.49% పాజిటివ్ వేస్ లో 39,308 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే 0.89% నెగిటివ్ వేస్ లో 5,030 వద్ద ట్రేడ్ అవుతుండగా నేచురల్ గ్యాస్ 0.69% నెగిటివ్ వేస్ లో 201 వద్ద ప్రెసెంట్ ట్రేడింగ్ ని కొనసాగిస్తూ వస్తుంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్ కనుక చూసినట్లయితే ఆదిత్య బిర్లా ఫ్యాషన్ 2.20%, ఒరాకిల్ ఫిన్ సర్వీసెస్ 1.92%, IDFC బ్యాంక్ 1.26%, కాస్ట్రాల్ 1.21% అండ్ మెరికో 1% వరకు నెగిటివ్ బయాస్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక స్మాల్ క్యాప్ లూజర్స్ కనుక చూసినట్లయితే దిలీప్ బిల్డ్కాన్ 5%, JBF ఇండస్ట్రీస్ 5%, క్వాలిటీ 4.94%, పూర్వంకర 3.41% అండ్ జైన్ ఇరిగేషన్ 3% వరకు నెగిటివ్ ధోరణితో ప్రెసెంట్ ట్రేడింగ్ ని హోల్డ్ చేయడం చూస్తున్నాము. ఇక మోస్ట్ యాక్టివ్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఏవైనా ఉన్నాయంటే రిలయన్స్ ఒకటి టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్ గా మూవ్ అవడం చూస్తున్నాము. అండ్ బ్యాంక్స్ లో కొంత వరకు ICICI బ్యాంక్ ఒకటి చాలా స్ట్రాంగ్ గా మూవ్ అవుతూ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం చూసుకున్నట్లయితే మెటల్స్ లో హిందాల్కో కావచ్చు, టాటా స్టీల్ లాంటి స్టాక్స్ లో టెక్నికల్ ఒక మంచి స్ట్రెంత్ అనేది కొనసాగడం చూస్తున్నాము. ఇక ఓవరాల్ కంపెన్సేషన్ మార్కెట్స్ పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కి ఆన్సర్ చేసేందుకు ప్రెసెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సుందర్రాజు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సుందర్ గారు మీ డౌట్స్ కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే వీఆర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963155573 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ సుందర్రాజు గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మార్కెట్స్ ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ ఫ్యూ కాన్సిక్యూటివ్ సెషన్స్ వీక్ ట్రెండ్ తర్వాత మార్కెట్స్ ఈరోజు కొంతవరకు బౌన్స్ బ్యాక్ అవ్వడం చూసాము. జూలై సిరీస్ని మార్కెట్స్ పాజిటివ్ నోట్తో ఓపెన్ చేయడం జరిగింది. అండ్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే మార్కెట్స్ ఏదైతే మార్నింగ్ పాజిటివ్ స్ట్రెంత్ అనేది మనం చూసామో అది కంటిన్యూ చేస్తూ స్ట్రెంత్ అనేది కొనసాగిస్తూ మార్కెట్స్ అప్ సైడ్ వేస్లోనే ట్రేడ్ అవ్వడం అనేది చూస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు ఉన్న మార్కెట్స్ ట్రెండ్పై ఓవరాల్గా విశ్లేషణ ఏంటారు? మార్కెట్ మనం చూస్తే కనుక లాస్ట్ 1 వీక్గా అంటే 5 రోజులుగా 10,900 నుంచి 10,550 వరకు ఒక 400-450 పాయింట్లు ఒక స్ట్రాంగ్ రియాక్షను ఒక 5 ట్రేడింగ్ సెషన్స్లో కంటిన్యూస్గా పడటం అందిస్తాము. ఆ తర్వాత మార్కెట్ 10,550 దగ్గర రెసిస్టెన్స్ మీద ఇవాళ ఒక స్ట్రాంగ్ రీబౌండ్ రావడం అందిస్తాం. మరి ఈ రీబౌండ్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఈ రీబౌండ్ నిజంగా ఒక అప్ ట్రెండ్లోకి ట్రాన్స్లేట్ అవుతుందా లేదా అన్న పాయింట్ విషయానికి వస్తే మటుకు మార్కెట్లో నా ఉద్దేశము ఇదొక ప్రస్తుతానికి ఒక టెక్నికల్ రీబౌండ్ అనుకోవచ్చు, టెక్నికల్గా ఒక డెడ్ క్యాట్ బౌన్స్ అనుకోవచ్చు. మార్కెట్ 10,500 పైన నిలబడింది కాబట్టి ఇంకా మేజర్ ట్రెండ్ పాజిటివ్గా ఉంది. షార్ట్ టర్మ్ మైనర్ ట్రెండ్ మటు కొంచెం కరెక్షన్ ట్రెండ్లో ఉంది. ఇవాళ కాకపోతే చాలా కీలకం, ఎందుకంటే 10,700 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. మొన్నటి వరకు 10,700 అనేది ఒక కీలకమైన మద్దతు, ఆ మద్దతుని బ్రేక్ చేసింది కాబట్టి ఒక పుల్ బ్యాక్ రికవరీ అనేది మనం చూస్తున్నాము. ఒకవేళ కనుక మార్కెట్ ఇవాళ 10,700 ఈ రెసిస్టెన్స్ లెవెల్ పైన కనుక మార్కెట్ కనుక నిలబడిందంటే కనుక మార్కెట్ ఒక పాజిటివ్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. మార్కెట్ ఈ 3 రోజుల వారాంతరపు చార్ట్ కరెక్షన్ ప్రకారము 10,700 దగ్గర మద్దతు తీసుకున్నట్టుగా మనం భావించవచ్చు. ఒకవేళ కనుక మార్కెట్ 10,700 పైన కనుక ఇవాళ సస్టైన్ అయిందంటే వీక్లీ చార్ట్లను డైలీ చార్ట్లను ఒక స్ట్రెంగ్త్ కనిపించినట్టు అనుకోవచ్చు. అప్పుడు మార్కెట్ ఒక ర్యాలీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ కనుక మార్కెట్ ఇవాళ ఇప్పుడున్న ఒక 70-80 పాయింట్ల అప్ నుంచి క్లోజింగ్ సెషన్ కనుక మార్కెట్ ఒక సెల్లింగ్ ప్రెషర్ తోటి కనుక తగ్గి కొంచెం వీక్గా క్లోజ్ అయిందంటే వచ్చే వారం కూడా మార్కెట్ ఒక కరెక్షన్ ధోరణిలో వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ టెక్నికల్గా మనం చూడవలసిన అంశము మార్కెట్ 10,700 పైన నిలబడుతుందా లేదా అనేది.
బట్ కానీ ఇవాళ కనుక పాజిటివ్ ట్రెండ్ కనుక కంటిన్యూ అవుతే ఇది ఒక పాజిటివ్ ఇండికేషన్గా మనం భావించవచ్చు. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి శిల్ప. హలో శిల్ప గారు చెప్పండి. ఇది మన ఫ్యూచర్స్ లో టైటాన్ ఇంట్రాడేకి సెట్ చేశానండి 854 కి. అప్పటికి చాలా అప్ అయిపోయిందని సెట్ చేశాము. ఓకే, అది 866 వరకు వెళ్ళింది. కొంచెం మళ్ళీ ఆ రేట్ 854 వచ్చే అవకాశం ఉందా, లేకపోతే లాస్ట్ బుక్ చేసుకోమంటారా? అలాగే బయోకాన్ బై చేసాం, అది పొజిషన్ ఎంతలో తీసుకున్నారు? బయోకాన్ 616 వరకు తీసుకున్నామండి. ఓకే, ఇవాళ మీరు టైటాన్ 854లో షార్ట్ పొజిషన్ తీసుకున్నారు. ఓకే, ఇవాళ ఈ స్టాక్ చూస్తే కనుక మార్కెట్ రీబౌండ్ అవటం మనం చూసాము. మార్కెట్ రీబౌండ్ తోటి టైటాన్ కూడా బాగా రీబౌండ్ అయింది. ఈ గత వారం రోజులుగా చూస్తే కనుక షార్ట్ టర్మ్లో 930 రూపాయల నుంచి 830 రూపాయల వరకు ఒక 10% పడింది. కరెక్ట్గా ఒక 100 రూపాయలు స్టాక్ ప్రైస్ బాగా పడి ప్రస్తుతానికి ఈ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ రావడం మనం చూస్తున్నాం. ఇంట్రాడేకి అయితే నేనైతే పెద్దగా పడుతుంది అనుకోవట్లేదు. మార్కెట్ కొంచెం సస్టైనింగ్ ట్రెండ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే ప్రస్తుతానికి 862లో ఉంది కాబట్టి ఏదైనా ఒక చిన్న ఇంట్రాడేలో కనుక రియాక్షన్ కనుక వచ్చిందంటే ఒక మిడ్ సెషన్ ఒక 2కి ఆ ప్రాంతంలో ఇంచుమించు మీ రేట్ వస్తే కనుక ఎగ్జిట్ అయిపోండి. జనరల్గా ఒక టెక్నికల్గా ఒక ప్రాక్టీస్ ఏంటంటే, ఒక సేఫ్ ప్రాక్టీస్ ఏంటంటే, మన పొజిషన్కి మనం తీసుకున్న పొజిషన్కి మార్కెట్ అగేన్స్ట్గా వెళ్ళిపోతే మన లాస్లో ఉన్నప్పుడు మనం పెద్ద ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయద్దు. కనీసం నో లాస్ నో ప్రాఫిట్ సిచ్యువేషన్కి వస్తే కనుక మన ఎగ్జిట్ అవడం అనేది జనరల్గా ఒక రూల్. సో ఆ రూల్ ప్రకారంగా మీరు మీ 852 షార్ట్ పొజిషన్ ప్రాఫిట్లో వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంచుమించు మీ రేట్ వచ్చి నో లాస్ నో ప్రాఫిట్ లేదంటే స్వల్ప లాస్లో వచ్చినా సరే మీరు బయటపడిపోవడం మంచిది. అలాగే రెండో క్వశ్చన్, మీరు బయోకాన్ మీరు షార్ట్ టర్మ్ కోసం లాంగ్ పొజిషన్స్ తీసుకున్నారు అన్నారు. బయోకాన్ చూస్తే కనుక ఓవరాల్గా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బయోకాన్ ఈ మధ్య చూస్తే కనుక ఫార్మా స్టాక్స్ పెరగక ముందే కూడా బయోకాన్ కంటిన్యూస్గా ఒక అప్ ట్రెండ్లో వెళ్ళటం మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి 600 రూపాయల దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. లాస్ట్ ఒక 6 మంత్స్గా చూస్తే కనుక 600 రూపాయల దగ్గర మన జనవరి నుంచి చూస్తే కనుక ఒక మేజర్ బాటం ఏర్పడింది. ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ కనుక మార్కెట్ ఒక చిన్న ర్యాలీలోకి వస్తే బయోకాన్ కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి బయోకాన్ అయితే నా ఉద్దేశంలో మీరు హోల్డ్ చేయండి. కానీ స్టాప్ లాస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి 600 రూపాయల్లో సపోర్ట్ ఉంది కాబట్టి 600 రూపాయల కింద క్లోజింగ్ బేసిస్ మీద ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి బయోకాన్ స్టాక్. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి ప్రవీణ్ కుమార్ కాలర్ ఉన్నారు. హలో చెప్పండి ప్రవీణ్ కుమార్. ఓకే ఓకే మూడో స్టాక్ జైన్ ఇరిగేషన్ 116లో తీసుకున్నారు. ఈ మూడు కూడా షార్ట్ టర్మ్ అయితే తీసుకున్నారా, లాంగ్ టర్మ్గా? ఓకే ఓకే, టాటా మోటార్స్ లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక అఫ్కోర్స్ అండర్ పెర్ఫార్మ్ చేసింది గత ఏడాది 2 ఏళ్ళ బట్టి. 600 రూపాయల నుంచి కరెక్ట్గా సగం వరకు పైగా పడిపోవటము, 260 రూపాయల వరకు తగ్గి ఈ లెవెల్లో కొంచెం సపోర్ట్ తీసుకుంటుంది. ఎందుకంటే 2015 ఇదే ఆగస్టులో చూస్తే ఇంచుమించు 260 రూపాయల దగ్గర ఒక మేజర్ బాటం ఏర్పడింది. అలాగే 2016 జనవరి ఫిబ్రవరిలో చూస్తే కనుక ఈ 260 రూపాయల దగ్గర ఒక మేజర్ బాటం ఏర్పడింది. కాబట్టి టాటా మోటార్స్ ఇక్కడి నుంచి రికవరీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా కొంచెం షార్ట్ టర్మ్లో వర్స్ట్ కూడా అయిపోయింది అంటున్నారు. ఆటోమొబైల్ సెక్టర్ అన్ని కూడా బులిష్గా ఉంది. ఏదో కొంచెం ఒక స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్ వస్తే కనుక టాటా మోటార్స్ పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. బట్ కానీ అండర్లైనింగ్ ట్రెండ్ కొంచెం వీక్ అనేది అనుకోవచ్చు. ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక టాటా మోటార్స్ వీళ్ళ కౌంటర్ పార్ట్స్ వీళ్ళ పియర్స్తో పోలిస్తే అంత స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపించట్లేదు. సో ఆ పాయింట్ కూడా మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అలాగే జైన్ ఇరిగేషన్ గురించి అడిగారు. జైన్ ఇరిగేషన్ కూడా చూస్తే కనుక మన బడ్జెట్ వచ్చినప్పటి నుంచి ఈ స్టాక్ కొంచెం కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లోకి వెళ్ళటం అందిస్తున్నాం. ఆ మధ్య కొంచెం ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అయ్యాయి అన్న వార్తలు వచ్చాయి. కానీ ఈ స్టాక్ చూస్తే కనుక మార్కెట్ పీక్కి వెళ్ళినప్పుడు మన జనవరి ఫిబ్రవరిలో ఈ స్టాక్ 150 రూపాయల వరకు వెళ్ళి మళ్ళీ 75 రూపాయల వరకు పడిపోవడం చూసాము. ఇంచుమించు ఒక 50% వరకు స్టాక్లో క్యాపిటల్ ఈరోడ్ అవడం మనం చూస్తున్నాం. సో ప్రస్తుతానికి జైన్ ఇరిగేషన్ మటుకు కొంచెం ఈ లెవెల్లో ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే హై నుంచి పడడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక వాల్యుయేషన్స్ బాగా ఎక్స్పెన్సివ్గా అవడంతో ఈ స్టాక్లో కొంచెం బాగా కరెక్షన్ రావడం చూస్తాం. మొన్న రిజల్ట్ కూడా చూస్తే కనుక బాగానే వచ్చింది జైన్ ఇరిగేషన్. కాకపోతే ఈ స్టాక్లో బాగా డెట్ కూడా ఉంది. జనరల్గా డెట్ ఉన్న కంపెనీస్ అన్నింటిలోనూ కొంచెం రిస్క్ బాగా కూడా ఉంటుంది. కాబట్టి
కొంచెం నా ఉద్దేశం జైన్ ఇరిగేషన్ మీరు ప్రస్తుతం హోల్డ్ చేయండి. ఈ మధ్య 1-2 ప్రాజెక్ట్స్ కూడా వచ్చినట్టు కూడా వార్తలు వింటున్నాం. సో ప్రస్తుతానికి ఇది హోల్డ్ చేయొచ్చు. అలాగే మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ గురించి అడిగారు. భారత్ ఎలక్ట్రానిక్స్ కూడా బేసికల్గా ఇది మంచి స్టాక్ అయింది. కాకపోతే ఈ స్టాక్ కూడా చూస్తే కనుక హై నుంచి బాగా కరెక్షన్ ట్రెండ్కి గురైంది. ఈ స్టాక్ చూస్తే కనుక 190 రూపాయలు మొన్న మార్కెట్ పీక్కి వెళ్ళినప్పుడు జనవరిలో 190 రూపాయల నుంచి పడి 100 రూపాయలకి తగ్గడం మనిషం. 100 రూపాయల దగ్గర లాంగ్ టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది. 100 రూపాయల నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. మనకి 2015, 16, 17 ఈ 3 ఏళ్లలో చూస్తే కనుక 100 రూపాయల దగ్గర టెక్నికల్గా ఒక మేజర్ బాటమ్ ఏర్పడింది. కాబట్టి ఇక్కడి నుంచి పెద్ద రిస్క్ లేదు భారత్ ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు ఇంత పడిన తర్వాత చూస్తే కనుక సగం వరకు పడిన తర్వాత వాల్యుయేషన్స్ ఇప్పుడు రీజనబుల్ లెవెల్స్కి వచ్చినాయి. ఓవరాల్గా చూస్తే కనుక భారత్ ఎలక్ట్రానిక్స్ మంచి స్టాకే. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక పర్లేదు, బాగానే వచ్చింది. కొంచెం ఈక్విటీ ఎక్కువ ఉంది జనరల్గా, ఎలాగైనా ఈ పిఎస్యుకి ఉన్నట్టుగానే. కాకపోతే పాజిటివ్ ఏంటంటే డెట్ కూడా పెద్ద లేదు, ఆల్మోస్ట్ 0 డెట్ కంపెనీ అనుకోవచ్చు. సో ఓవరాల్గా భారత్ ఎలక్ట్రానిక్స్ కొంచెం పాజిటివ్గా ఉంది. ఈ మధ్య కొత్త బిట్స్ కూడా వేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. హోల్డ్ చేయండి భారత్ ఎలక్ట్రానిక్స్. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. బెంగళూరు నుండి కుమార్ కాలర్ ఉన్నారు. హలో, నమస్తే కుమార్, చెప్పండి. ఓకే ఓకే. ఓవరాల్గా సిమెంట్ సెక్టర్ స్టాక్స్ అన్నీ కూడా చూస్తే కనుక బాగా పడినట్టు కనిపిస్తుంది. ఇండియా సిమెంట్ కానీ, అల్ట్రాసెక్ సిమెంట్ కానీ, గ్రాసిమ్, ఏసీసీ, శ్రీ సిమెంట్ ఇవన్నీ కూడా బాగా పడ్డాయి. సో ఈ సిమెంట్ సెక్టర్ చూస్తే కనుక కొంచెం కన్సాలిడేషన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఈ స్టాక్ ప్రైస్ అన్ని మార్కెట్ పడకముందు చూస్తే కనుక సిమెంట్ సెక్టర్ మీద చాలా పాజిటివ్ అవుట్లుక్ రావడం మనం చూసినాం. ఎందుకంటే ఇన్ఫ్రా, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్స్ కూడా ఈ ఏడాది వచ్చే ఏడాది ఒక మ్యాసివ్ బూస్ట్ ఉంటుంది, మ్యాసివ్ గ్రోత్ ఉంటుందన్న వార్తలు రావడంతో సిమెంట్ ప్రైసెస్ కూడా బాగా పెరిగినట్టు కూడా మన వార్తలు రావడం చూసినాం. కానీ అప్పటికే కొంచెం హై ప్రైస్కి వెళ్ళి మార్కెట్ సెంటిమెంట్ ఒకసారి దెబ్బతింటంతో సిమెంట్ స్టాక్స్ అన్నీ కూడా బాగా కరెక్షన్ ట్రెండ్కి గురయ్యి. సో డెఫినెట్గా మీరు సిమెంట్ స్టాక్స్ తీసుకోవచ్చు. కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత నా ఉద్దేశంలో కొంచెం లో పీ/ఈ వాల్యూ ఉన్న స్టాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కూడా కొంచెం తక్కువ పీ/ఈ ఉంది. అలాగే మనకి అంబుజా సిమెంట్ కూడా తక్కువ పీలో ఉంది. సో ఇటువంటి స్టాక్స్ని మీరు లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. హైదరాబాద్ నుండి రాము కాలర్ ఉన్నారు. హలో, స్టాక్ ఏంటన్నారు రాము? ఓకే ఓకే, 350లో తీసుకున్నారు. ఓకే అండి. ఓవరాల్గా మనకి టెక్స్టైల్లో ఉన్న హిమత్ సింగ్ సీడ్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 400 రూపాయల నుంచి 280 రూపాయల వరకు పడింది. ప్రస్తుతానికి 280 రూపాయల దగ్గర చూస్తే కనుక 270 రూపాయల దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. సపోర్ట్లో కొంచెం నిలబడినట్టు కనిపిస్తుంది. లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక హిమత్ సింగ్ సీడే ఈ లెవెల్లో కొంచెం బాగా కన్సాలిడేషన్ కూడా అయింది. కాబట్టి ఇక్కడ నుంచి పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. సో ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. ఓవరాల్గా మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక హిమత్ సింగ్ సీడే ఫండమెంటల్గా లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ చాలా ఫ్లాట్గా ఉంది. ఓకే, రీజనబుల్గా రిజల్ట్ వచ్చింది. కాకపోతే హెవీ డెట్, మోర్ దెన్ 1000 crores వరకు డెట్ కూడా, రుణభారం కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నా ఉద్దేశము ఈ లెవెల్లో కొంచెం బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే సుందర్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఐటీ స్పేస్ స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే టెక్ మహీంద్రా ఒకటి చాలా వీక్గా మూవ్ అవుతున్నాం అనేది చూస్తున్నాము. ఈ స్టాక్ లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా చూసుకున్నట్టయితే కొంతవరకు డౌన్ సైడ్ వేస్లోనే కొంత టెక్నికలీ వీక్గానే కనిపిస్తుంది. ఈరోజు కూడా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ స్టాక్ చాలా వీక్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. నిఫ్టీ టాప్ 5 ఆఫ్ ద లూజర్స్లో సెకండ్ లూజర్గా టెక్ మహీంద్రా ట్రేడ్ అవుతూ నియర్లీ 1.5% పైగా నెగిటివ్ ధోరణితో మూవ్ అవ్వడం అనేది చూస్తున్నాము. ఇది ఇంకా ఎంతవరకు డౌన్ సైడ్లోకి వచ్చే అవకాశం ఉందంటారు? ఈ మధ్య ఐటీ స్టాక్స్ అన్నీ కూడా లాస్ట్ 1 మంత్గా బాగా స్ట్రాంగ్ రికవరీ చూసాము. ముఖ్యంగా మనకి డాలర్ బాగా పెరగడంతో, రూపీ బాగా లోకి రావడంతో ఈ స్టాక్స్ అన్నీ కూడా బాగా కరెక్షన్ అయినాయి. కానీ ఈ బహుశా డాలర్ ఇంతకన్నా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండకపోవచ్చని అన్న ఉద్దేశంతో బహుశా ఈ లెవెల్లో కొంచెం ఐటీ స్టాక్స్ కూడా బాగా పెరిగిపోయినాయి. కాబట్టి ఈ లెవెల్లో కొంచెం మేజర్ రెసిస్టెన్స్ కూడా కనిపిస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్లోనే లాస్ట్ 1 మంత్ కానీ 10 to 15% వరకు రన్అప్ వచ్చేసి షార్ట్ టర్మ్ టార్గెట్స్ రీచ్ అయినాయి. కాబట్టి ఐటీ స్టాక్స్లో ఈ మధ్య కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురైనట్టు కనిపిస్తుంది. నా ఉద్దేశం కూడా చూస్తే కనుక డాలర్ ఈ లెవెల్ బియాండ్ 69-70 వెళ్ళకపోవచ్చు. కాబట్టి ఇక్కడ బహుశా ఆర్బీఐ కూడా ఇంటర్వ్యూన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఫారెక్స్ మార్కెట్స్లో
కొంచెం అప్ ట్రెండ్కి క్యాప్ పడే అవకాశాలు ఉంది. కాబట్టి ఈ లెవెల్లో నా ఉద్దేశంలో కొంచెం ఒక స్వల్పకాలిక కరెక్షన్, ఒక కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఈ ఐటీ స్టాక్స్లో కొంచెం ప్రాఫిట్స్ అనేది బుక్ చేయొచ్చు. మళ్ళీ ఒక స్ట్రాంగ్ కరెక్షన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సపోర్ట్ లెవెల్లో బై చేయొచ్చు. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. గుంటూరు నుండి సురేష్ కాలర్ ఉన్నారు. హలో. యా, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. ఓకే, అంటే లాంగ్ 1 year మీద. ఓకే ఓకే జనరల్ ఓకే అండి. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఓకే, ఈ మధ్యకాలంలో మన హై నుంచి పోలిస్తే కనుక చాలా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ అన్నీ కూడా ఒక 50% వరకు పడినాయి. అదే మీరు ఒక 2 నెలల క్రితం కొనుక్కుంటే కనుక పెద్ద కొంచెం లాస్లో ఉండేవారు. ఇప్పుడు ఆల్మోస్ట్ రీజనబుల్ లెవెల్కి వచ్చింది అనుకోవచ్చు. సో నా ఉద్దేశం కొంచెం ఈ లెవెల్లో స్లోగా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టచ్చు. కానీ మీ దగ్గర 1 lakh ఉంది కాబట్టి 1 lakh 2 స్టాక్స్ మీద అంటే 50,000 ఒకే రెండింటి మీద పెట్టే బదులు నా ఉద్దేశం అయితే ఒక 10 స్టాక్స్ ఒక 10,000 పెట్టుకుంటే అంటే 10% ఆఫ్ ఏ పోర్ట్ఫోలియో ఒక స్టాక్ మీద డైవర్ట్ చేయడం అనేది బెటర్ స్ట్రాటజీ అవుతుంది. అది 1 by 1గా మీరు తీసుకుంటే మంచిది. అక్రాస్ ది బోర్డ్ అన్ని సెక్టర్లను ఎంచుకొని తీసుకుంటే మంచిది. తరచుగా మన వెబ్సైట్ కూడా చూడండి, ప్రాఫిట్ యువర్ ట్రేడ్లో మనకి తరచు అనలిస్ట్ రికమెండేషన్స్ వస్తున్నాయి. కాబట్టి దాంట్లో మీరు మంచి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే అండి, కాల్స్తో ఆల్టర్నేటివ్గా మెయిల్స్లో కూడా వెళ్దాం. రాఘవేష మెయిల్ చేశారు. హ్యారిసన్స్ మలయాళం 4,000 షేర్స్ని 102లో తీసుకున్నాను. షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ వ్యూతో ఎగ్జిట్ లెవెల్స్ అడుగుతున్నారు. షార్ట్ టర్మ్ కోసం అడుగుతున్నారు. మన ఓవరాల్గా హ్యారిసన్ మలయాళం మనకి టీ సెగ్మెంట్లో ఉన్న ఈ స్టాక్ చూస్తే కనుక ఒక కన్సాలేషన్ ట్రెండ్లో ఉంది. హ్యారిసన్ మలయాళం చూస్తే కనుక ఓవరాల్గా మనకి ఎఫ్ఎంసీజీ రంగంలోకి చెందిన ఈ స్టాక్ చూస్తే కనుక కొంచెం హై నుంచి అంటే 125 రూపాయల నుంచి ఇంచుమించు 90 రూపాయల వరకు కరెక్షన్ ట్రెండ్కి గురైన స్టాక్. లెవెల్స్ అంటే మటుకు నా ఉద్దేశం 80 రూపీస్ దగ్గర చూస్తే కనుక లాస్ట్ 1 yearగా 2017లో చూస్తే కనుక 75-80 రూపీస్ దగ్గర ఒక మేజర్ బాటమ్ మంత్లీ చార్ట్లో, వీక్లీ చార్ట్లో ఉంది. కాబట్టి అక్కడ నుంచి 80 రూపీస్ మించి పెద్దగా పడకపోవచ్చు. ఇవాళ ఒక 4% వరకు రీబౌండ్ అయింది. ఓవరాల్గా చూస్తే కనుక హ్యారిసన్ మలయాళము కొంచెం వాల్యుయేషన్ పాయింట్ ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక రీజనబుల్ లెవెల్స్కే వచ్చింది అనుకోవచ్చు హ్యారిసన్ మలయాళం. సో హోల్డ్ చేయండి ప్రస్తుతం హ్యారిసన్ మలయాళం. అభినవ్ గౌడ్ మెయిల్ చేశారు. ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ 189లో తీసుకున్నాను అండ్ ఎస్ఎంఎస్ ఫార్మా 103లో తీసుకున్నాను. ఇది లాస్ట్ ఒక 6 monthsగా హోల్డ్ చేస్తున్నాను. ఎస్ఎంఎస్ ఫార్మా ఇవి రెండు కూడా కంటిన్యూ చేయమంటారా? ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ 189, ఎస్ఎంఎస్ ఫార్మా 103. ఈ చిన్న మినీ సిమెంట్ కంపెనీ చూస్తే కనుక ఒక 6% వరకు రీబౌండ్ అవ్వడం మనసు. ఇందాక ఒక కాలర్ అడిగారు సిమెంట్ స్టాక్స్లో ఏది కొనొచ్చని. అఫ్కోర్స్ ఎన్సిఎల్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఓవరాల్గా చూస్తే కనుక స్టడీ పెర్ఫార్మెన్సే ఉంది ఎన్సిఎల్ ఇండస్ట్రీస్లో. అలాగే టెక్నికల్గా చూస్తే కనుక ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ ఇంచుమించు 300 రూపాయల నుంచి 150 రూపాయల వరకు కరెక్ట్గా ఒక 50% వరకు పడిపోయిన స్టాక్. మనకి సిమెంట్ ప్రొడక్షన్ కూడా కొంచెం పెరుగుతాయన్న వార్తలు కూడా రావడం చూస్తున్నాము. టార్గెట్స్ కూడా అచీవ్ చేయొచ్చు అన్న వార్తలు కూడా ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి వచ్చాయి. కాబట్టి కొంచెం ఈ లెవెల్లో పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. ఒకవేళ ఆల్రెడీ మీరు ఉన్నాయన్నారు కాబట్టి కొంచెం ఈ లెవెల్లో మీరు ఫర్దర్గా కూడా మీరు యావరేజింగ్ కూడా చేయొచ్చు ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ని. అలాగే ఎస్ఎంఎస్ ఫార్మా గురించి అడిగారు. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ స్టాక్ కూడా బాగా తగ్గటం మనం చూస్తున్నాం. కానీ ఈ మధ్య కాలంలో ఫార్మా స్టాక్స్లో ఒక స్ట్రాంగ్ రీబౌండ్ వచ్చినప్పటికీ ఎస్ఎంఎస్ ఫార్మా అంత రీబౌండ్ రాలేదు. 110 రూపాయల దగ్గర నుంచి ఇంచుమించు 60 రూపాయల వరకు పడింది. లాస్ట్ ఈ 60 రూపాయల దగ్గర నుంచి ఇవాళ ఒక 2-3% వరకు రీబౌండ్ అనేది రావడం మనం చూస్తున్నాం. సో ఎస్ఎంఎస్ ఫార్మా ఇక్కడి నుంచి టెక్నికల్గా చూస్తే కనుక పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక ఓకే రీజనబుల్ ఫండమెంటల్స్ ఉన్నట్టు కనిపిస్తుంది, తక్కువ ఈక్విటీ ఉంది. సో కాబట్టి ఎప్పుడైనా కొంచెం ఒక పాజిటివ్ ట్రిగర్ కనుక ఈ కంపెనీ దగ్గర నుంచి కనుక వచ్చిందంటే బహుశా నెక్స్ట్ రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడు కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి ఎస్ఎంఎస్ ఫార్మాని మీరు హోల్డ్ చేయొచ్చు. అరుణ కుమారి మెయిల్ చేశారు. అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ 260లో తీసుకున్నాను. లాంగ్ టర్మ్ యూతో ఈ లెవెల్లో ఏమైనా యావరేజ్కి వెళ్ళమంటారా? అడ్వాన్స్ ఎంజైమ్ కూడా చూస్తే కనుక అండర్ పెర్ఫామ్ చేస్తున్న ఒక ఫార్మా స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక కంటిన్యూస్గా హై నుంచి బాగా తగ్గుతూ ఈ లెవెల్లో ప్రస్తుతానికి కొంచెం సపోర్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్.
రూపాయల హై నుంచి పోయిన ఏడాది 2017 జనవరిలో ₹200 వరకు మోర్ దెన్ 50% పడి కొంచెం బాగా వీక్ జోన్లో ఉన్న స్టాక్ అనుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే కనుక అప్పటికే మనకి హై నుంచి పడడానికి హెవీ ఎక్స్పెన్సివ్ స్టాక్ అవటంతో ఈ స్టాక్ పడింది. ఓకే, రీజనబుల్ ఫండమెంటల్స్ ఉన్నాయి. లాస్ట్ 2-3 క్వార్టర్లు స్టడీ పెర్ఫార్మెన్సే మనం చూస్తున్నాము. తక్కువ ఈక్విటీ, డెట్ కూడా పెద్ద లేదు కాబట్టి కొంచెం రీజనబుల్గానే కనిపిస్తుంది. కాకపోతే ఆ మధ్య కొంచెం నంబర్స్ అంత స్ట్రాంగ్గా లేకపోవడంతో ఈ స్టాక్లో కూడా కొంచెం కరెక్షన్స్ అని గురైంది. ప్రస్తుతానికి లాంగ్ టర్మ్ మేజర్ 52 వీక్ లో దగ్గర ఉంది, మేజర్ సపోర్ట్ దగ్గర ఉంది, ఓవర్ సోల్డ్ పొజిషన్కి వస్తుంది. కాబట్టి అడ్వాన్స్ ఇన్సెమ్ ₹200 నుంచి ఒక పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ ఉండకపోవచ్చు. ₹200 దగ్గర ఆల్రెడీ ఒక 2-3 మల్టిపుల్ బాటమ్స్ కూడా ఏర్పడింది కాబట్టి ఒక స్థిరమైన బేస్ కూడా ఏర్పడినట్టు కనిపిస్తోంది అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్. కొంచెం ఫార్మాలో కనుక ఫర్దర్ రికవరీ వచ్చిందంటే కనుక ఇంకా నెక్స్ట్ సెకండ్ లెగ్ ఆఫ్ స్టాక్స్ అన్నిటికి కూడా ఒక మంచి టైం వస్తుంది. ఆ టైంలో అడ్వాన్స్ ఎంజైమ్ టెక్నాలజీస్ కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఈ స్టాక్ని మీరు హోల్డ్ చేయొచ్చు. ఒక సుందరరాజు గారు, ఇక మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కనుక చూసుకుంటే మార్కెట్స్లో అప్ ట్రెండ్ అనేది కొనసాగడం మనం చూస్తున్నాము. సో సెకండ్ హాఫ్లో మార్కెట్స్ మొమెంటం అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఏదైతే అప్ ట్రెండ్ అనేది చూస్తున్నామో ఇది సస్టైన్ అవుతూ ఈ ర్యాలీ అనేది ఇంకా కొనసాగే అవకాశం ఉందంటారా ఈ రోజుకి? లేదంటే సెకండ్ హాఫ్లో కొంతవరకు కరెక్షన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? మార్కెట్ ఇవాళ ఓపెనింగ్ మన అన్ఎక్స్పెక్టెడ్గానే కొంచెం పాజిటివ్గా ఓపెన్ అయ్యి ఆ తర్వాత కంటిన్యూస్గా ఏషియన్ మార్కెట్స్తో పోలిస్తే కొంచెం బెటర్ పెర్ఫార్మ్ చూస్తున్నాము. బహుశా ఏమైనా మార్కెట్ కొంచెం పాజిటివ్ జోన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇందాక చెప్పినట్టు మార్కెట్ 17,700 దగ్గర కీలకమైన రెసిస్టెన్స్ ఉంది. కీలకమైన రెసిస్టెన్స్ దగ్గర నుంచి కొంచెం రికవరీ అయ్యి దానిపైన క్లోజ్ అయితే బాగా పాజిటివ్ ఉంది అనుకోవచ్చు. కానీ ఇవాళ కనుక 10,700 పైన క్లోజ్ అవ్వకపోయినా ఈ లెవెల్లో క్లోజ్ అయినా కూడా ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ వచ్చింది కాబట్టి కింద లోయర్ రేట్లోంచి సపోర్ట్ తీసుకున్నట్టు అర్థం చేసుకోవచ్చు. కానీ మార్కెట్ కొంచెం కన్సాలేషన్ అంటే 10,800 10,500 మధ్యన రేంజ్ బౌండ్లో మూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కొంచెం మార్కెట్ ఒక న్యూట్రల్ జోన్లో ఉందనుకోవచ్చు. మార్కెట్ ఒక మేజర్ కన్సాలేషన్ ఫేస్లో ఉందనుకోవచ్చు. సో ఓవరాల్గా మార్కెట్లో ఇవాళ పాజిటివ్ అనేది క్లోజింగ్ బట్టి మనకి నెక్స్ట్ ట్రెండ్ అనేది క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే సుందరరాజు గారు, సో వ్యూస్ ప్రజెంట్ మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకుంటే నిఫ్టీ 83 పాయింట్స్ పాజిటివ్గా 10,672 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 249 పాయింట్స్ పాజిటివ్గా 35,286 వద్ద ట్రేడ్ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 81 పాయింట్స్ పాజిటివ్ బేస్లో 26,406 వద్ద ప్రెజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తుంది. సో ఇది వాళ్ళ మార్కెట్స్ at 12 noon. Just stay with us.